సరే ప్రార్థన చేద్దాం. రై కూర్చో కూర్చో. రెడీ 1 పాప రై సరే పోయారు. 2 3 పిల్లలు ఇంకా మాట్లాడుతున్న 3 అన్న తర్వాత ఎవరు మాట్లాడకూడదు, కళ్ళు మూసుకోవాలి. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా ప్రభు, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మా తండ్రి, ఈ VBSలో 2వ రోజు మీరు సహాయపడుతూ ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. మరి పిల్లలు నేర్చుకున్న పాటలు కానీ, యాక్షన్ సాంగ్స్ కానీ, మరి మెయిన్ లెసను, మరి క్లోజింగ్ లెసను, వీటన్నిటిలో కూడా మీరు సహాయపడుతూ ఇచ్చినందుకు వందనాలు. విన్న వాక్యము వ్యర్థం కాకుండా పిల్లల హృదయాల్లో పనిచేయటానికి సహాయపడము. మరి సాతాను వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా ఉండులాగున మీ కాపుదల ఉంచి వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని కోరుతూ ఉన్నాను. సహాయపడము, కృప చూపండి. మా తండ్రి, మీరు అందరినీ వాడుకుంటూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ఒక చిన్న స్క్రిప్ట్ వేయనయుడుగా ప్రభు మీరే సహాయపడము. జ్ఞానయుక్తంగా అర్ధరహితంగా ఉండేదానికి సహాయపడము, కృప చూపము. మరి ఆ బిడ్డల నోట మీరే తగిన మాటలు ఉంచమని కోరుతూ వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభు వారి దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నాకు ఇప్పుడేం అవసరం లేదు కదా, త్వరగా రావాలా. వ్యవసాయం చేసేవాడు కండ వేసుకొని ఇస్తే బాగుంటుంది కదా. బైబుల్ నీకెందుకు? బైబుల్ నీకెందుకు? బైబుల్ నీకు ఇప్పుడు ఉండకూడదుగా. నీ కుమారుడు కదా. డాడీ డాడీ చెప్పు మ్యాగీ. డాడీ పార్టీకి వెళ్ళాలని చెప్పా కదా, అదే డబ్బులు అడిగా కదా, ఏది? ఎంత కావాలి? 500 డాడీ. మ్యాగీ 500 లేవు. 500 లేదేంటి డాడీ? 200 తీసుకుని వెళ్ళు. డాడీ మా ఫ్రెండ్స్ అందరూ 2000 తెస్తున్నారు డాడీ. నువ్వు ఒక్కడివే. ఎప్పుడు నేను అడిగినంత ఎంతో కొంత ఇస్తూనే ఉంటావు, దానికన్నా తక్కువే ఇస్తావు డాడీ. మన పరిస్థితి తెలుసు కదా మ్యాగీ. అయ్యో డాడీ, నాకు ఇప్పుడు ఎట్లా తిరిగి నాకు 500 కావాలా డాడీ? అడ్జస్ట్ లేదు డాడీ, తీసుకుని డాడీ అట్లా కాదు డాడీ. అయ్యో ఇప్పుడు మా ఫ్రెండ్స్కి ఏం చెప్పాలో. మా డాడీ చూస్తే 200 ఇచ్చాడు. అయ్యయ్యో. ఇప్పుడు ఏ నిఖిల్, ఏ మ్యాగీ, ఏ మ్యాగీ చూడు, 2 లక్షల బండికి KTM బండి కొనిచ్చాడు మా డాడీ. నీకేం కొనిచ్చాడు రా మీ డాడీ? అవునా? ఎవరు కొనిచ్చారు? మా డాడీ. మీ డాడీ? నిజంగా కొత్త బండా? KTM బండి 2 లక్షలు. అయ్యో, నీకురా? నీకు తెలీదా? మా డాడీ నాకు ₹1,50,000 పెట్టి మొబైల్ కొనిపించాడు తెలుసా? అవునా? ఫోటోలు బాగా వస్తాయా? సూపర్ వస్తాయి. పబ్జి గేమ్
పబ్జి కూడా అసలు ఎంత బాగా ఆడొచ్చో తెలుసా? నిజంగానా? ఇద్దరం చెడిపోదాం. ఎంత ఇది? 1,50,000. మరి మీ నాన్న మీకేమి ఇప్పించాడు? అది లేదు మా డాడీ నేను అడిగితే కొనిస్తాడు. ఏంట్రా నీకెంత? అరే నీ బైక్ ఎంతరా? 2 లక్షలు. నాదెంతరా? నా సెల్ ఎంత? 1,50,000. మా డాడీ కొనిస్తాడు, నేను తెచ్చుకుంటా. మా డాడీని అడుగుతా పోయి. చూద్దాంగా, చూద్దాంలే. డాడీ రెడీ చెప్పు మ్యాగీ. డాడీ నాకు నాకు నీకు నాకు బండి కావాలి డాడీ. ఏం బండి? కేటీఎం. కేటీఎం? డాడీ కేటీఎం బండి. కేటీఎం బండి. నాకు ఒక మొబైల్ ఫోన్ కూడా కావాలి డాడీ. తీసుకో మ్యాగీ. డాడీ సెకండ్ హ్యాండ్లో ఎక్కడ ఉండండి చూడు. డాడీ లేదు, నాకు ఐఫోన్ X కావాలి డాడీ. ఎంత అవుతుంది? 1,00,000 అవుతుంది డాడీ. అవునా? 1,00,000 రూపాయలు పెట్టే స్థామత లేదు మ్యాగీ. డాడీ ఎందుకు డాడీ? ప్రతిసారి మా ఫ్రెండ్స్ చూడు డాడీ, అందరూ నవ్వుతున్నారు డాడీ నా కళ్ళ చూసి. మ్యాగీ వాళ్ళ డాడీ వాళ్ళైతే ఎన్ని తీసిస్తున్నారు తెలుసా? బండి, కేటీఎం బండి తీసిస్తున్నారు, పల్సర్ ఒకటిది అయితే ఐఫోను. వాళ్ళకి ఎన్ని ఉన్నా కానీ మన పరిస్థితిని బట్టి మనం పోవాలి. 70,000 నువ్వు ఎప్పుడు ఇంతే డాడీ, ఎప్పుడు అడిగింది ఎప్పుడు ఒక్కసారి కూడా నాకు ఏం తీసిచ్చింది లేదు, ఏం లేదు డాడీ. నా స్తోమత ఏంటంటే బైబిల్లో మాటలు చెప్పటం, లేదంటే ఎప్పుడు ఏం డాడీ బైబిల్ పట్టుకొని, బైబిల్ ఏమన్నా దేవుడు ఏమన్నా డబ్బులు ఇచ్చినాడా మనకేమన్నా? ఎప్పుడు ఇంతేనా? మన పరిస్థితిని మనం గమనించుకోవాలి మ్యాగీ. ఆ పరిస్థితులు అంటే బైబిల్ పట్టుకొని కూర్చుంటే పరిస్థితులు డబ్బులు వస్తాయా మనకి? చెప్పు. ఖచ్చితంగా దేవుని దగ్గర ఏది అడిగినా కానీ దేవుడు ఇస్తాడు మ్యాగీ. దేవుడు అంటున్నావు డాడీ. ఎప్పుడు ఇచ్చినాడు డాడీ దేవుడు? నాకు బైక్ కావాలి, బైక్ ఇచ్చినాడు. ఇప్పుడు మొబైల్ కావాలి, మొబైల్ ఇచ్చినారా? ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నా స్తోమత ఏంటంటే సెకండ్ హ్యాండ్లో ఏదైనా చిన్న బైక్ డాడీ తీసుకో. నేను ఇట్లుంటే నేను నాకు ఇప్పుడు ఎట్లా తిరిగి నాకు రేపటి లోపల బైక్ మొబైల్ కావాలి, లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతా. వాళ్ళ సార్ కన్నా ఫోన్ చేద్దాం, వాళ్ళ టీచర్ గారికి. రింగ్ అవుతుంది. హలో హలో, ఎవరు? సార్ నేను మ్యాగీ వాళ్ళ ఫాదర్ని. అన్నా బనవాస్ అన్న, చెప్పండి. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నామన్నా. ఏంటి విశేషాలు? ఏం లేదు, మ్యాగీ వచ్చాడు. మ్యాగీ వచ్చేసి 70,000 రూపాయలు సెల్ కావాలి, 1,50,000 పెట్టి బైక్ కావాలని చెప్పేసి ఒకటే సతాయిస్తున్నాడు. 70,000? ఇది ఫోనా? ఫోన్ కావాలంటే. ఏం అవసరం మా పిల్లోనికి 70,000 ఫోన్? ఇంకోటి ఏంది? అసలు చెప్పిన మాట వినట్లేదు, ప్రార్థనకు రమ్మన్నా రావటం లేదు, ఫ్రెండ్స్ అని ఎట్లా తిరిగేసి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో అర్థం కావటం లేదు. అదేమంటే గొడవ పెట్టుకుంటున్నాడు, ఇప్పుడు నా మీద అలిగిపోయాడు, పార్టీలు అంటున్నాడు, ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరగటం, వాళ్ళు ఏది కొనుక్కుంటే నాకు అది తీసి మనం సతాయించటం. అవునండి, అలా చేస్తున్నాడు సార్. మీరన్నా ఒకరా చెప్పండి. నేను ప్రయత్నిస్తానా, నేను చెప్తా. కొంచెం కేర్ తీసుకొని ఆ అబ్బాయిని కొంచెం మార్చండి సార్. నా మాట అస్సలు వినటమే లేదు. సరేనా, మీరు కృంగిపోవద్దు, మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు, నేను చెప్తాలే. థ్యాంక్ యూ ప్రైజ్. ఓకే అన్న. మ్యాగీ కమ్ హియర్. Maggie, please come. Yes, sir. Sir, good evening, sir. Good evening. చెప్పండి సార్, పిలిచారు. ఏం మ్యాగీ, ఇంట్లో ఏమి మీ నాన్నని చాలా ఇబ్బంది పెడుతున్నావంట? అదేం లేదు సార్. ఎవరు చెప్పారు? మీ నాన్న ఫోన్ చేసాడయ్యా. అదేం లేదు సార్. చాలా ఇబ్బంది పెడుతున్నావంట మీ నాన్నని నువ్వు? లేదు సార్. ఏం అడిగినావు? 70,000 ఫోన్ కావాలా నీకు? సార్, ఫోన్ అడిగాను, బైక్ అడిగాను సార్. ఫోను బైక్ రెండు కావాలా? అవును సార్. అందరూ కొనుక్కున్నారు కదండి సార్, పిల్లలంతా.
అందరికీ ఉన్నాయి కదా. అవును సార్. ఇదిగో మన నిఖిల్ దగ్గర కేటీఎం, యూసఫ్ దగ్గర ఐఫోన్ ఉంది సార్. ఐఫోన్ ఉందా? అందుకని నేను అడిగాను సార్. ఓకే, వాడు ఐఫోన్ వల్ల ఎంత చెడిపోతున్నాడు నీకు తెలుసా? సార్ బాగానే ఉంది. వాడు బండిలో ఎక్కడెక్కడికి పోతున్నాడో నీకు తెలుసా? లేదు సార్. తెలుసా నీకు? తెలియదు సార్. నీకు బండి ఉంటే, నీకు సెల్ ఫోన్ నీ దగ్గర ఉంటే నువ్వు ఏమేం చేస్తావో నీకు తెలుసా? లేదు సార్. ఫోటోలు తీసుకుంటావు అంతేనా? అంతే. ఫ్రీ ఫైర్ ఆడవా? అంటే ఖాళీ టైంలో సార్. ఖాళీ టైంలో ఆడతావా? అవును సార్. స్కూల్ ఎగ్గొట్టి మొన్న మీరు ముగ్గురు ఆడుతూ నాకు కనపడలేదా? అది అంటే స్కూల్ హాలిడే అని చెప్పారు. ఇవన్నీ నాకు చెప్పొద్దు మ్యాగీ, నేను చెప్తా విను ఒక మాట సార్. నువ్వు ఫోన్ వల్ల చాలా చెడిపోతావు. బండి ఉంటే నీ దగ్గర నీ ఇష్టం వచ్చిన చోటికి ఎవరి పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతావు. అర్థమైందా? నువ్వు తిరిగి వచ్చేంత వరకు మీ నాన్నకు ఇంట్లో భయంగా ఉంటుంది. ఎప్పుడు తిరిగి వస్తాడు, ఎప్పుడు వస్తాడు, మరి ట్రాఫిక్ ఉందేమో, లేకపోతే ఎక్కడన్నా కొంచెం లేట్ అయినా నువ్వు ఫోన్ తీయకపోయినా ఎంత బాధపడతాను, ఎంత మదన పడతాను నీకు తెలుసా విషయం? అసలు నీకు ఫోన్ ఎందుకు? లేదు సార్. ఎందుకు? ఏం అవసరం ఉంది నీకు? మామూలుగా బుక్స్ ఉన్నాయి కదా, ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది కదా. అంటే ఆన్లైన్ క్లాస్. మీ నాన్నకు ఫోన్ ఉందా? లేదు సార్. లేదా? అంటే ఉంది సార్, చిన్న ఫోన్ ఉంది కదా, దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది కదా. వస్తుంది సార్. ఏమి నీకు ఒక అంటే మళ్ళీ దాంట్లో కొంచెం స్ట్రక్ అవుతాయి, అట్లా ఉంటుంది సార్. ఎన్ని వద్దుమా, నువ్వు చెప్పొద్దు నాకు. ఏమి నీకు ఒక 10,000 ఫోన్ మీ నాన్న ఆడికి తీసిస్తానన్నాడు కదా, సెకండ్ హ్యాండ్ బండి ఒకటి ఇచ్చినది. అది కాదు సార్. ఒక ఫోన్ చిన్నది తీసిస్తాడు. కేటీఎం కావాలా? ఏం స్టంట్స్ చేయాలా నువ్వు పోయి? అలా ఏం లేదు మామూలుగా. ఇవన్నీ వద్దు. మీ నాన్న స్తోమత అది కాదు. మీ నాన్న ఎంత భక్తిపరుడో నాకు తెలుసు. తను చేసేది కూలి పని అయినా బతికేది తను ఒక యేసు ప్రభు బిడ్డగా బతుకుతున్నాడు. అర్థమైందా? అవును సార్. తను ఎంతో పద్ధతిగా మందిరంలో, అసలు నువ్వు మందిరానికి వస్తున్నావా? అసలు నువ్వు మందిరానికి వస్తున్నావా? స్కూల్లో ఎప్పుడో ఒక క్లాస్ 2 క్లాసులు కనబడుతున్నావు, మందిరంలో అస్సలు కనబడట్లేదు. వస్తున్నావు మందిరానికి? పోయిన వారం వచ్చినావా? లేదు సార్. ఎందుకు రాలేదు? ఎక్కడికి పోయినావు? మందిరానికి రావాలని తెలీదా నీకు? లేదు. మీ నాన్న వచ్చినాడు మందిరానికి? వచ్చినాడు సార్. వచ్చినాడు. మరి నువ్వు ఎందుకు రాలేదు? చెప్పు, ఎందుకు రాలేదు? ఎక్కడికి పోయినావు? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. ఫ్రెండ్స్ దగ్గర పోయినావా? ఏమయ్యా, నీ కోసం రక్తం కార్చింది, నీ కోసం ప్రాణం పెట్టింది, తిరిగి సమాధి గెలిచింది, ఇవన్నీ ఎవరు? నీకు పాపక్షమాపణ ఇచ్చేది ఎవరు? నీకు రక్షణ ఇచ్చేది ఎవరు? పరలోక రాజ్యం ఇచ్చేది ఎవరు? యేసయ్య కదా. అవును సార్. మరి మందిరానికి రాకుండా ఫ్రెండ్స్తో తిరగడానికి నీకు ఎట్లా మనసు వచ్చింది? చిన్నప్పటి నుంచి నువ్వు క్రైస్తవుడే కదా, నిన్న మందిరంలో కదా మీ నాన్న పెంచింది. అవును సార్. ఎట్లా నువ్వు ఇట్లా తప్పుదారి పట్టినావు? నువ్వు నీకు కూడా తెలుసా, ఇంత నువ్వు ఇవన్నీ అడుగుతున్నావే, అసలు ఈరోజు నువ్వు నేను బ్రతికి ఉన్నామంటే దేవుని దయ. తెలుసా నీకు విషయము? ఎలా సార్? ఫోన్లో ఒకసారి మీ నాన్న ఇంటికి పోయిన తర్వాత నువ్వు చూడు, ఇప్పుడు చూపిస్తా నేను. వరల్డోమీటర్ అని ఒకటి ఉంటుంది. ఏంటది? వరల్డోమీటర్లో ఈరోజు ఎంతమంది పుడుతున్నారు, ఈ సంవత్సరం ఎంతమంది పుట్టినారు, ఎంతమంది పుట్టబోతున్నారు, ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది చనిపోతూ ఉన్నారు అన్న సంఖ్య ఉంటుంది, ఈ సంవత్సరపు సంఖ్య. అంతేకాదు ఈ దినం ఎంతమంది చనిపోతున్నారు అన్న లెక్క కూడా ఉంటుంది. అవునా సార్? ఒకసారి చూడు, చెప్పు, నువ్వే చెప్పు. ఎంతమంది డెత్స్ టుడే? ఈ రోజుటి మరణాలు ఎన్ని చెప్పు? 1,24,544. సార్ పెరుగుతూనే ఉంది సార్. ఇది పెరుగుతూనే ఉంది. తగ్గుతుందా? లేదు సార్. ఏమన్నా ఆగిపోయిందా సంఖ్య? లేదు సార్. నిమిషానికి దాదాపుగా 112 మంది చనిపోతున్నారు. క్షణానికి దాదాపుగా 2-3 చనిపోతున్నారు మనుషులు. తెలుసా? నీ కన్ను మూసి తెరిచేసరికి కనురెప్ప పాటులో 3 మంది మనుషులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందా? అవును సార్. మన కనురెప్ప పాటున 3 వ్యక్తులు ఈ లోకంలో నుంచి మాయమైపోతున్నారు, ఆవిరైపోతున్నారు, 6 అడుగుల లోతులోకి వెళ్ళిపోతున్నారంటే. అవును సార్. విషయం సంగతి అర్థమవుతుందా? ఇంత ఇది తీవ్రమైన పరిస్థితి. అవును సార్. నువ్వు నేను ఏ పార్టీ వాళ్ళమయ్యా? ఇంకా జాబితాలో చేయలేదు. 1,00,000 చిల్లర. ఒక రోజుకి దాదాపుగా 3 లక్షల మంది చనిపోతారు. అవును సార్. ప్రపంచవ్యాప్తంగా. ఆ సంఖ్యలో మనం లేం.
అర్థమవుతుందా నీకు? ఇంకా మనల్ని సజీవులుగా పెట్టినాడు దేవుడు. మనును స్తుతించున సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అని దేవుని వాక్యం గుర్తుపెట్టుకో, జ్ఞాపకం చేసుకో. ఓకే సార్. అర్థమవుతుందా? ఓకే సార్. ఓకే సార్. ఇంకా నేను ఈ భూమి మీద బతికి ఉన్నామంటే దేవుని దయ కృప. అవును సార్. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత మన ఎడల పుట్టుచున్నది కనుక మనం ఇంకా లయము కాకున్న వారం. అవును. అర్థమవుతుందా? దేవుని వాత్సల్యత ప్రతిరోజు నూతనంగా పుడుతుందంట, కొత్తగా ప్రేమిస్తున్నాడట దేవుడు. తన బిడ్డలకు అంత కృప ఇచ్చినాడు కాబట్టి ఇంకా లయం కాల, ఇంకా మనం చనిపోలా, ఇంకా సంఖ్యలోకి చేరలా. అర్థమైందా? అర్థమైంది సార్. సహవాసాన్ని విడిచిపెట్టేసినావు. యు హావ్ ఫర్గాటన్ ద ఫెలోషిప్. సహవాసాన్ని విడిచిపెట్టేసినావు. ఇంట్లో బైబిల్ చదవడంలే, ప్రార్థన చేసుకోవడంలే, మందిరానికి ఇక సంగతే తెలీదు, కనబడడం లేదు, అసలు కనుమరుగైపోయినావు. ఒకప్పుడు ఎట్లా వచ్చేవాడివి, ఎంత పరిచర్య చేసేవాడివి, మందిరంలో సాపులు వేసేవాడివి, బాత్రూంలు కడిగేవాడివి, వంటలో సాయం చేసేవాడివి. ఇవన్నీ వదిలిపెట్టేసినావు. చెడు తిరగడం ప్రారంభించినావు. నీకు కావాల్సిన కోరికలన్నీ పెరిగిపోయినాయి. కోరికలు వేరు, అవసరతలు వేరు. గుర్తుపెట్టుకో మ్యాగీ. అవును సార్. నీ కోరికలు నీకు అవసరం లేదు, కానీ నీ అవసరతలు మాత్రమే నీకు అవసరం. అర్థమైందా? అవును సార్. ప్రతి అవసరత తీరుస్తాడు దేవుడు. అర్థమైందా? మనకి ఏది అవసరమో అది. గాడ్ నోస్ ద బెస్ట్. దేవునికి మనకి ఏది ఇవ్వాలో ఖచ్చితంగా అది మనకు ఆయనకు తెలుసు ఏది ఇవ్వాలో మనకు. అర్థమైందా? నీకు 70,000 ఫోన్ అవసరంలే, ఆ గేమ్స్ అవసరం లేదు, నీకు KTM బైక్ అవసరం లేదు. అర్థమైందా? అర్థమైంది సార్. నీకు అంత ఫాస్ట్ బైక్స్ అవసరం లేదు. ఏం చేస్తావు? యాక్సిడెంట్ అయితే దిక్కేవారు నీకు? పోతావు, మీ నాన్నని అడిగి భంగపడి తీపించుకుంటావు. ఒకవేళ తీపించినాడే అనుకో, ప్రభుని ఎరగలేదు, ఇంకా స్పీడ్గా పోయి గుద్దిచ్చినావు, యాక్సిడెంట్ అయితే సస్తావు. ఏడికి పోతావు? ఆయన నరకానికి పోతావు. తెలియదా నీకు వాక్యము? తెలుసా తెలీదా? తెలుసు. సహవాసంలో ఉండడం నేర్చుకో. సహవాసం యొక్క విశిష్టత, ఆ ప్రాముఖ్యత తెలుసుకో నువ్వు. ఓకేనా? సహవాసంలో ఉంటే నీకు ఈ తాపత్రయం ఉండదు. అర్థమైందా? ఎప్పుడు బైబిల్ చదువుకుంటా, దేవుని దగ్గరగా ఉంటే, ప్రార్థన చేసుకుంటూ, దేవుని ప్రజలతో మందిరములో నీ సమయాన్ని గడుపుతూ ఉంటే నీకు ఇటువంటి తుచ్చపు ఆలోచనలు నీ దగ్గరికి రావు. అర్థమైందా? అవును సార్. గుర్తుపెట్టుకో, దేవుని దగ్గరికి రా, ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గర సమయము, సహవాసం గడపడం నేర్చుకో. ఓకే. ఓకేనా? ఇంటికి వెళ్ళు, మీ నాన్న క్షమాపణ అడుగు. తప్పకుండా. ఇంకెప్పుడు నువ్వు మందిరం, నీ కోసము నేను ఎన్నిసార్లు మందిరంలో నువ్వు కనపడతావు అని నా కళ్ళు నిన్ను వెతికినాయో నాకు తెలియదు. ఎన్నిసార్లు వెతికినాను నేను, కనపడవు. నేనే ఒక నా స్టూడెంట్ నా మందిరంలో, దేవుని మందిరంలో కనపడితే చూడాలన్న తాపత్రయం నాకుంటే, నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, ఆయన సన్నిధిలో నువ్వు కనపడాలని ఇంకెంత దేవుడు తాపత్రయపడి ఉంటాడు. ప్రాణం పెట్టిన దేవుడయ్యా, ఎంత ప్రేమ ఇది. ఈ ప్రేమకు నువ్వేమీగలవు? నువ్వు సమర్పించుకో నీ జీవితాన్ని. తప్పకుండా ప్రభువుకు అప్పగించుకో. తప్పకుండా సార్. సరేనా? ఓకే సార్. పో, మీరు నా క్షమాపణ చెప్పి. ఓకే. నువ్వెప్పుడు ఇటువంటి కోరికలు కోరకుండా తప్పకుండా సార్ దేవుని సహవాసంలో ఉండడానికి నేర్చుకో. వెళ్ళు సార్. అలాగే నా కోసం కొంచెం ప్రార్థన చేస్తారా? ఓకే. పలుకుతావా ప్రార్థన? చేస్తావా? ఓకే సార్. ప్రేమనగం గల పరలోకపు తండ్రి, ప్రేమ గల పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఇన్ని రోజులు నేను నా యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, సెల్ని, మొబైల్ ఫోన్ని, బైక్ని, ఇంకా ఇతర కోరికల్ని, ఇంకా మిగతా కోరికల్ని నేను ఆశించి నా తండ్రిని ఎంతో ఇబ్బంది పెట్టినాను. అయితే ప్రభువా, ఈరోజు నన్ను సజీవులకులో ఉంచినావని, ఇంకా నా యొక్క కంఠంలో ఊపిరించినావని, నేను గుర్తెరక్క ఇక్కడికి తిరక్క కృతజ్ఞుడనై
నేను నిన్ను ఎంతగానో తృణీకరించినాను ప్రభువా. నేను నిన్ను ఎంతగానో తృణీకరించాను ప్రభువా. బైబిల్ చదవడం మానేసినాను. బైబిల్ చదవడం మానేశాను. ప్రార్థన చేయడం మానేసినాను. దేవుని మందిరానికి రావడం, నీ సన్నిధికి రావడం మానేసినాను. దేవుని సన్నిధికి రావడం మానేశాను. దయతో క్షమించండి. నీ సహవాసంలోనికి తిరిగి రావడానికి నాకు సహాయం చేయండి. ప్రభువా నా తండ్రిని కూడా నేను క్షమించమని అడగడానికి నా తండ్రిని నన్ను క్షమించమని అడగడానికి నాకు సహాయం చేయండి. ప్రభువా నా ప్రతి పాపమును నీ కలువరి రక్తములో కడిగి శుద్ధీకరించండి. ప్రభువా నన్ను కడిగి శుద్ధీకరించినారని నమ్ముతూ ఇచ్చిన ఈ యొక్క రక్షణ ఆనందమును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొనుచు యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకేనా? వెళ్ళు మీ తండ్రిని క్షమాపణ అడుగు. ఓకే సార్. డాడీ నన్ను క్షమించండి డాడీ. మిమ్మల్ని ఇన్ని రోజులు ఎంతో ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి డాడీ. ఇంకోసారి నాకు ఆ సెల్లు వద్దు, ఒక మొబైల్ వద్దు. మీతో పాటు రేపటి నుంచి మందిరానికి వస్తాను డాడీ. చాలా సంతోషం మ్యాగీ, చాలా సంతోషం దేవుని తెలుసుకున్నందుకు. సరే డాడీ. ఓకే, ఈరోజు మనకి బైబిల్ స్టడీ ఉంది కదా. ఓకే మ్యాగీ. యా డాడీ, వెళ్దాం. ఓకే, ఇద్దరం కలిసి వెళ్దాం డాడీ. ఖచ్చితంగా మ్యాగీ. పిల్లలు గమనించారా? మ్యాగీ, యూసఫ్, నిఖిల్ వీళ్ళు ఎవరంటే ఎయిర్ ఫోర్స్ బ్యాచ్. అంటే ఏ బ్యాచ్? స్కూల్లో ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ అన్నమాట. అంటే దాని అర్థమైంది గాలి బ్యాచ్, గాలి తిరిగేవాళ్ళు వీళ్ళంతా. మ్యాగీ వాళ్ళ స్నేహితులు ఏదో ఉన్నారని ఏం చేశాడు, వాళ్ళ తండ్రి దగ్గరకు వెళ్ళి ఇబ్బంది పెడతా ఉన్నాడు. మరి బైక్ కావాలని, మొబైల్ కావాలని ఇబ్బంది పెడతా ఉన్నాడు. మరి వాళ్ళ తండ్రి ఎంతో కష్టపడి పనిచేసేవాడు. అయితే దేవుని నమ్ముకున్నాడు. ఎంతో ప్రేమతో చెప్పినా కానీ మరి వింటముల. ఒక సందర్భం చెప్తాను. ఒక యవనస్తుడు, అంటే చిన్న యవనస్తుడే, 17 సంవత్సరాలు ఏమో ఉంటాయి. ఆ యవనస్తుడు మరి బైక్ ఒకటి తీసుకున్నాడు. తీసుకొని, పిల్లలు వినండి, 5 నిమిషాలు ముగిస్తాం. కూర్చోరా రీడు. 17 సంవత్సరాల అబ్బాయి బండి కొని ఏం చేశాడంటే వాళ్ళ స్నేహితుడిని పిలిచి, అరే నేను బండి చాలా రౌండ్లు ఇక్కడనే తిప్పుతాను, ఎక్కడికి పోను, ఇక్కడనే రౌండ్ తిప్పుతాను అని ఏం చేశాడంటే వాళ్ళ స్నేహితులను పిలిచాడు. సరే, స్నేహితుల ముందు ఏం చేశాడంటే ఆ బండితోటి ఏం చేశాడంటే 2 రౌండ్లు బాగానే తిరిగాడు. అక్కడక్కడనే తిరగటం అన్నమాట. సూపర్ సూపర్ అని అంతా అరుస్తూ ఉన్నారు స్నేహితులు. అయితే 3వ రౌండు మరి తిప్పాడు. అది కంట్రోల్ కాక ఏమైందంటే వెంటనే రోడ్డు మీదకి వెళ్ళింది. అదే స్పాట్లో కారు వచ్చింది. కారు కింద ఈ బండి, ఈ 17 ఏళ్ళ యవనస్తుడు ఏమైనాడు, పడి చనిపోయినాడు. ముందు 2 రౌండ్లు బాగానే ఉన్నావు, బాగానే తిప్పాడు. స్నేహితులు కూడా బాగానే చప్పట్లు కొట్టారు, సూపర్ సూపర్ అన్నారు. అయితే 3వ రౌండ్కి వచ్చేలేక ఏమైనాడు, అది కంట్రోల్ కాక రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు మీద అనుకున్న రీతిగా కారు కూడా వచ్చింది. మరి ఆ కారు కింద పడి చనిపోయినాడు. ఎంత విషాదకరమైన పరిస్థితి. అయితే పిల్లలు గమనించండి, మరి మ్యాగీ వాళ్ళ టీచర్ గారు చెప్పిన మాటలు విని
అన్ని విషయాలు అర్థం చేసుకొని గ్రహించుకొని ఎవరిని నమ్ముకున్నాడు? ఎవరు నమ్మాడు? యేసు ప్రభు వారిని నమ్ముకున్నాడు. అంటే సహవాసంలోనికి వచ్చాడు. యేసు ప్రభువుతో సహవాసం చేయటానికి, సంఘంలో ఉన్న వారితో సహవాసం చేయటానికి సహవాసంలోనికి వచ్చాడు. మరి మీలో ఎంతమంది మరి యేసు ప్రభుని నమ్మని వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. యేసు ప్రభు సహవాసంలోకి రానోళ్ళు. సరే పోనీ యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఎవరు? చేతులు ఎత్తండి. అందరు నిజమేనా? మీరే సాక్షులు. సరే చేతులు దించండి. నమ్మని వాళ్ళు ఉన్నారు కదా. ఏమని చెబుతానంటే, యేసు ప్రభుని నమ్మండి. బైబిల్లో ఏమని? ప్రసంగి గ్రంథంలో, లేత వయసులోనే బాల్య దినముల ఎన్ని నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ఉంది. మ్యాగీ వాళ్ళ టీచర్ గారు చెప్పిన మాటలు విని, దేవుని మాటలు విని మనసు మార్చుకొని సహవాసంలోనికి వచ్చాడు. అలాగున్న మీరు కూడా అల్లరి చిల్లరి పనులన్నీ మానుకొని హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ చక్కగా చదువుకుంటూ మరి దేవుని నమ్మిన అనుభవంతో జీవిస్తూ దేవుని మార్గంలో మరి చక్కగా నడవాలని, మంచిగా చదివి కష్టపడి పైకి అభివృద్ధి చెంది మంచి ప్రయోజకులు కావాలని, మరి యేసు ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని మరి మీకు ఈ స్క్రిప్ట్ ద్వారా ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. సరే ప్రార్థన చేసుకుందాం. రెడీ? 1 2 పిల్లలు, ఓ జడేసే పిల్ల, ఓ పాప, త్రీ. రే కళ్ళు మూసుకోండమ్మా. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా ప్రభా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ సమయంలో చిన్న స్కిట్ వేయటానికి నాయన మీరు సహాయపడుతూ వచ్చారు. బర్నబాసును, పండును, మరి నాయన మ్యాగీని, యూసఫ్, నిఖిల్ని మీరు వాడుకున్నందులకి వందనాలు, స్తోత్రాలు. మరి టీచర్ గారు చెప్పినటువంటి మాటలు విని మ్యాగీ మరి తన మనస్సు మార్చుకొని నీతో సహవాసం చేయటానికి ఇష్టపడినాడు. నేను విశ్వాసం వచ్చి నీకు లోబడి నీకు సాక్షిగా ఉంటానని తీర్మానం చేసుకున్నాడు. మరి క్రమంగా స్కూల్కి వెళతానని, అలాగనే క్రమంగా మందిరానికి వెళతానని, తండ్రి దగ్గర క్షమాపణ కోరుకుంటానని మనసు మార్చుకొని నాయన మీ అందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉన్నాడు. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఇంకా ఎవరైతే మిమ్మల్ని తెలుసుకోలేదో వాళ్ళు మీ యందు విశ్వాసం ఉంచిన వారై రక్షణ పొందేదానికి సహాయం చేయండి నాయన. ప్రపంచంలో రోజుకి కొన్ని వేల మంది చనిపోతున్నారని మరి చరిత్ర రికార్డులు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక మరి ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రభువా, లేత వయసులో ఉండగానే సృష్టికర్తమైన మిమ్ములను స్మరించేదానికి, తెలుసుకునేదానికి సహాయం చేయమని కోరుతూ యేసు ప్రభువారి దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. చెప్పండి జయమని యేసు ప్రభువారికే. సిట్ డౌన్, కూర్చోండి. దయచేసి గమనించండి. ఇప్పుడు ఈరోజు కొంచెం ఆలస్యమైంది. అయిపోయిన తర్వాత మరి అంకులు చివరి ఆశీర్వాద ప్రార్థన ఇస్తాడు. ఇప్పుడు బయలుదేరి మనం వెళ్తాం. వినండి, ఈరోజుకి ఎన్నో రోజు VBS నానా? ఇంకెన్ని రోజులు ఉంది VBS? ఓకే, రేపు ఎన్ని గంటలకు రావాలి? చూడండి, మీరు ఎంత త్వరగా వస్తే రేపు మీకు అంత త్వరగా ఆంటీ వాళ్ళు మీకు కిరీటాలు పెడతారు తలలకు. ఓకేనా? రేపు కిరీటాలు పెట్టేసుకొని మన ఊర్లోకి అందరూ సువార్తకు వెళ్ళిపోతాం మనం. ఓకేనా? మీరు లేటుగా వస్తే ఏమవుతుందంటే మనకు ఎండ ఎక్కువ అవుతుంది, మనం లేట్ అవుతుంది. అందుకని మీకు వ్యాన్స్ 6:30 గంటలకల్లా మీకు వ్యాన్లు వస్తాయి. రేపు మీ ఊరికి 6:30కి వస్తాయి. మీరు 7 గంటలకల్లా ఇక్కడికి వచ్చేసి టిఫిన్ చేసి అంతా లేట్ అవుతుంది. అందుకని మీరు ఏం చేయాలి, రేపు ఒక్కరోజు పెందలాలు లేకపోండి నిద్ర. ఓకేనా? పెందలకల్లా లెగిస్తే 7 గంటలకల్లా ఇక్కడికి వచ్చేస్తే మీకు వెంటనే ఆంటీ వాళ్ళు కిరీటాలు పెడతారు. 8 గంటలకల్లా మనం సువార్తకు వెళ్ళిపోతాం కిరీటాలు పెట్టుకొని అందరం వీధిలో. ఓకేనా? రేపు ఎంతమంది వస్తారు చెప్పండి, చేతులేదు అందరూ.
వెనకోళ్ళు వెత్తలేదండి, వాళ్ళు రారేమో. వెరీ గుడ్. మీతో పాటు ఇంకా కొంతమంది తీసుకురావాలి, రేపు తీసుకొస్తారా? రైట్ రైట్, సంతోషం. మీరందరూ కూడా ఇప్పుడు చూడండి, మీకు వెళ్ళేటప్పుడు అన్నవాళ్ళు మీకు కొన్ని స్నాక్స్ ఇస్తారు, అది తీసుకోండి. ముందు వ్యాన్లు, అయ్యా ముందు వ్యాన్ మందిరం పెట్టండి, చీమకుర్తి వెళ్ళటానికి మందిరం వ్యాన్ ముందు పెట్టండి. తర్వాత ఆటోలు, బుజ్జిబాబు, బ్రహ్మం, మీ ఆటోలు పెట్టండి. తర్వాత చింతకంపల్లి అగ్రహారానికి వ్యాన్ పెట్టండి బ్యాక్ సైడ్. ఇట్లా 4 కూడా వరుసలో పెట్టించండి అమ్మా, వరుసలో పెట్టండి. తర్వాత గమనించండి, ముందుగా ప్రార్థన చేస్తారు అంకులు, ఆ తర్వాత మరి ఏం చేస్తారంటే చింతకంపల్లి వాళ్ళు ముందు బయలుదేరుతారు. కూర్చోబెట్టుకోండి. చింతకంపల్లి వాళ్ళు ముందు బయలుదేరుతారు. బర్నబాస్ బోధవాడ వాళ్ళకు ఆటోలు ఉన్నాయా? ఓకే. నెక్స్ట్ బోధవాడ వాళ్ళు, నెక్స్ట్ చీమకుర్తి గుర్తుపెట్టుకోండి. అగ్రహారం చింతకంపల్లి వాళ్ళు ముందు వెళతారు. ఆ తర్వాత బోధవాడ ఎల్ఐ నగర్ వాళ్ళు ముందు వెళతారు. ఆ తర్వాత చీమకుర్తి వాళ్ళు బయలుదేరుతారు. ఆ తర్వాత ఉప్పలపాడు, తర్వాత ఐపరాజుపాలెం వారికి ఉంటుంది. ముందుగా గమనించారు, రేపు ఉదయకాలం ఎర్లీగా వచ్చేసేయాలి. ఓకేనా? ఇక్కడ లోకల్గా ఉండే పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. మీరు తర్వాత పైకి వెళ్ళండి. తర్వాత ఇక్కడే మీ స్నానం, రాత్రి 7 గంటలకు కుటుంబ ప్రార్థన ఉంటుంది. మనకు కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని మీకు మనవి చేస్తున్నాం. అమ్మ బ్రదర్స్ మీరుండి అట్లా ఇస్తూ ఉండండి. ఓకేనా? తర్వాత ఒంగోలు నుంచి వచ్చినటువంటి ఐజక్ అన్న పిల్లలు ఇంకా ఉన్నటువంటి వారు. ఓకేనా? సో దయచేసి మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కూర్చోవాలా? ఏం చెప్పినారా మీకు లేమని? కూర్చో, సిట్ ఆన్ యువర్ నీస్, మోకరించు. 1 రండి, అందరూ మోకాల మీదకి రండి. వెనకాల సీనియర్స్ కూడా ప్లీజ్ మోకాల మీదకి రా. 1 2 3. కళ్ళు మూసుకోలేదు చాలామంది, కళ్ళు మూసుకోలేదు ఇంకా చాలామంది. రాసువారిపాలెం కళ్ళు మూసుకోమ్మా, దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా తండ్రి, ఈ దినాన ఉదయకాల సమయంలో సహాయపడినందుకై మరి మెయిన్ లెసన్, క్లోజింగ్ లెసన్లో సహాయపడ్డారు. పాటలు నేర్పించే విషయంలో సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు. ఆ పరిచర్యను దీవించండి. తిరిగి మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి 2వ సెషన్లోనైనా మీరు సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు. పాటలు పాడే విషయంలో కానీ, మెయిన్ లెసన్, క్లోజింగ్ లెసన్ చెప్పే విషయంలో, అలాగనే స్కిట్ వేసే విషయంలో కూడా మీరు సహాయపడుతూ వచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ VBS ద్వారా మరి ప్రభు ఎవరైతే ఇంకా నమ్మలేదో, మీ యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి మీతో సహవాసం చేసే బిడ్డలుగా ఉండడానికి మరి ఈ పిల్లలందరికీ వారి హృదయంలో రక్షణ కార్యము మీరు జరిగించమని కోరుతూ ఉంటున్నాను. ప్రభువా, తిరిగి వెళ్తున్నారు, చిన్నపిల్లలతో మీరు తోడుగా ఉండండి. వాహనాల్లో వెళ్తున్నారు, ఏ ప్రదేశాలకు వెళ్ళాలో మీరే సహాయపడము, కృప చూపండి. తిరిగి మా తండ్రి నాయన మరి టీచర్స్ మీటింగు, తర్వాత మరి కుటుంబ ప్రార్థన, వీటన్నిటి విషయంలో కూడా మీరే సహాయం చేయమని కోరుతూ వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభువారి దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వచ్చిన మన అందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. చెప్పండి, జయమైన యేసు ప్రభువారికి. ఈ సంవత్సరం రెగబోతులు VBS అనుగ్రహించిన యేసు ప్రభువారికి, VBS లో సహాయపడిన యేసు ప్రభువారికి, రెగబోతు వాసి యేసు ప్రభువారికి. హల్లెలూయా. ఏ ఊరోళ్ళు ముందు వెళ్ళాలని చెప్పినట్టుగా టీచర్స్ ప్రేయర్ ఉంటుంది అయిపోయినాక
టీచర్స్ గమనించండి, అందరినీ టీచర్స్ పిల్లలు ఓన్లీ అందరూ కూర్చో, ఒక నిమిషం మా కూర్చో, మీరు అన్న కూర్చోండి, కూర్చోండి, ఒకసారి కూర్చోండి, కూర్చోండి అన్న కూర్చోండి, కూర్చోండి మీరు. వెనకాల బాయ్స్ జూనియర్స్ జూనియర్స్ చిన్నగా చిన్నగా మా పంపించు బలవాస అన్న చిన్నగా అన్న వ్యాన్స్ ప్రార్థన చేయాలి. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి కూర్చోండి. రెండు అన్నాడు, రెండు రేపు ఉదయం ఎర్లీగా వస్తానన్నా, ఓకేనా? అవి కూడా అని గమనిస్తున్నా సార్. అరే మిమ్మల్ని రమ్మని చెప్పారంటారా? మిమ్మల్ని ఎందుకు వచ్చావు? మీని కొట్ట భయం ఉండదు. కొడతానే నిన్ను, అప్పుడే కూర్చుంటావా? ఫాస్ట్ టైం ప్రార్థన చేయాలి. ఏయ్ అరే మరియా బాబు, ఎక్కడ అప్పుడే చెప్పురా దానయ్య, నిల్చోబెట్టు. కిందన్నా కిందన్నా మాకు రేపు 16 మంది చిన్న పాస్ వచ్చాడు. బాయ్ బాయ్. ఇది లైవ్ బాబాయ్. నిఖిల్ నిఖిల్ ఇస్తున్నావా? ఒకసారి ఫోటో తీద్దురా, ఇక ఫోటో వస్తుంది. ఓకేనా? సాగర్నా అన్నా,
ఎందుకు అంత మొత్తం అర్థం తీశారు గోదవాడలు ఏదక్కలే మా ఎట్టుకోండి కోస్తారా నీకు? నిఖిల్ నిఖిల్ అయిపోయిందా? ఆటోలు వరుసగా వస్తాయి, ఆటోలు వరుసగా వస్తాయి. ఫోటోలు అన్న నువ్వు వెనక్కి పోనా? ఉండు, స్టార్టింగ్ ఇదే, స్టార్టింగ్ ఇదే వరుసగా వస్తుంటాయి. వీడియో అన్నది ఫోటోది రెండుది. వీడియోలో ఫోటో అంతే. ఫస్ట్ ఆటో. బాయ్. బాయ్. ఓకే. బాయ్. రేపు వస్తారుగా, రేపు అందరూ. బాయ్ బాయ్. బాయ్.
కానీ మామూలు కదా వెయిటింగ్స్. ఏం చేసేసా కారు దాన్ని పట్టుకుని పడేది గుజ్జారు